హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూసారా మా ముగ్గు ఎంత సింపుల్గా ఉందో? ముందు రోజు అయితే చాలా బాగా పెట్టాను, కానీ ఏం చేస్తాం, ఫుల్ వర్షం వచ్చేసి ముగ్గు అంతా చెరిగిపోయింది. ఇంకా అందుకే మళ్ళీ వినాయక చవితి రోజు మార్నింగ్ లేసి సింపుల్గా పెట్టేశాను. ఇంకా పూజ అంటే తెలిసిందే కదా, చాలా పని ఉంటుంది, చాలా పిండి వంటలు ఉండాలి. నేను ఇంకా దేవుడికి ప్రసాదాలు వండుతుంటే మా అమ్మాయి దేవుడి దగ్గర సర్దేసింది మొత్తం. దేవుడి దగ్గర సర్దడంలో అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది. ఆ రోజు మా హస్బెండ్ మా అమ్మాయి మొత్తం దేవుడి దగ్గర అంతా సర్దేశారు. మా హస్బెండ్ అయితే పాలు వెళ్ళి ఇవన్నీ సెట్ చేశారు. మా అమ్మాయి ఏమో ఇంకా దేవుడికి బొట్లు పెట్టడం, దేవుడిది ఫొటోస్కి పువ్వులు అలంకరణ చేయడం, ఇవన్నీ తనే చేస్తుంది. జుట్టు విరబోసుకొని చేస్తుంది అంటే అనుకోకండి, బయట క్లైమేట్ ఒకటి చల్లగా ఉంది, లాంగ్ హెయిర్ కదా, తలస్నానం చేసింది, చాలా తడిగా ఉంది కదా అని నేను అలా వదిలేసుకోమన్నాను. పనంతా అయ్యేలోపు డ్రై అయిపోతుందిరా, అలా వదిలేసుకో అన్నాను మొత్తం. నేనైతే కుడుములు ఉండ్రాలు చేస్తుంటే నేను చేస్తాను మమ్మీ అని వచ్చి కూర్చుంది. చేయరా అయితే అన్నాను. తను కూడా హెల్ప్ చేస్తే తొందరగా అయిపోద్ది కదా అని. కుడుములు చూస్తే చాలు నాకు చిన్నప్పటి విషయమే గుర్తొస్తుంది. ఏంటంటే మా మ్యారేజ్కి ముందు మా ఫ్యామిలీ అంతా కూర్చుని పూజ చేస్తున్నాము. నాకు 2 చెల్లెళ్ళు, తమ్ముడు. మా మదరు ఫాదరు ముందు కూర్చుంటే వెనకాల మేము 4 కూర్చునేవాళ్ళం. నాకు కుడుములు చూస్తే నోరు ఆగదు అస్సలు. ఎంత ఇష్టం అంటే వినాయకుడి కన్నా అంత ఇష్టం ఉందో లేదో కానీ నాకైతే ఫుల్ ఇష్టం. మా మదరు ప్రసాదాలు పెట్టుకోవచ్చు, మళ్ళీ పూజలోంచి లగాలి కదా అని అన్నీ తెచ్చి పక్కన పెట్టేవారు. నేను సైలెంట్గా ఒక్కొక్కటి వండ తీసుకుని తినేసేదాన్ని. లెక్క లేకుండా ఎక్కువ తెచ్చి పెట్టేవారు, ఎన్నైతే నెట్టొచ్చని. నేను అలా పక్క నుంచి తీసుకుని తినేసేదాన్ని. మా హస్బెండ్తో చెప్తుంటే నువ్వన్నీ ఇలాంటి పనులు కూడా చేసావేంటి అని చెప్పి బాగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వారు. నాకు కూడా బాగా నవ్వొస్తుంది, తలుచుకుంటే నవ్వొస్తుంది. ఎవరికైనా చెప్తే నువ్వేనా ఇలా చేసావా అంటారు. ఎందుకంటే నన్ను చూస్తే అందరూ చాలా సైలెంట్ అనుకుంటారు. నా వాయిస్ కూడా స్లోగా ఉంటుందని సైలెంట్ అనుకుంటారు. చూస్తున్నారా పాప మా హస్బెండ్ ఆ రోజు వర్షం పడిపోతుంది కదా, కాలు స్లిప్ అయ్యి స్టెప్స్ దిగుతుంటే కొంచెం కుడి కాలు నొప్పి పెట్టేసింది పాపం. అందుకే అలా కూర్చున్నారు స్టూల్ మీద, లేకపోతే కిందే కూర్చుందరు. చూస్తున్నారు కదా, అందుకే గడుకో రకంగా పెట్టుకుంటున్నారు కాళ్ళు. పాపం ఆ రోజు పూజ దగ్గర అయితే మా హస్బెండ్ మా పాపే మొత్తం సర్దేశారు. వినాయకుడి విగ్రహం అయితే మా ఇంటి దగ్గర కళ్యాణ మండపంలో పంచారు ఈ సంవత్సరం. వాళ్ళు పిలిచారు తీసుకువెళ్ళమని, ఇంకెందుకని వెళ్ళి తెచ్చుకున్నాను విగ్రహం. లేకపోతే కొనుక్కుందామని కరెక్ట్గా వెళ్తున్నాను, వాళ్ళు విగ్రహాలు పంచుతున్నాం పట్టుకెళ్ళమ్మా అంటే తెచ్చుకున్నాను. చూశారు కదా మా బొజ్జ వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడు. 2 కొబ్బరికాయలు కొట్టేమేంటి అనుకుంటున్నారా? మా అమ్మాయితో కూడా ఒక కొబ్బరికాయ కొట్టించాను. యాక్చువల్గా అయితే ఫ్యామిలీ అంతా కలిపి ఒకటి కొట్టుకుంటే సరిపోద్ది, ఉన్నది 3 కాబట్టి. తనకు ఒకటి కొట్టమని నేను మా హస్బెండ్ కలిపి ఒకటి కొట్టాము. నైవేద్యాలు అయితే ఆ రోజు పులిహార, శనగలు, ఉండ్రాళ్ళు, పరవాన్నం, మళ్ళీ పులిహార, గారెలు ఇవి చేశాను. ఇంకేం చేశానో గుర్తులేదు. ఇదైతే ఈవినింగ్ అయితే ప్రసాదం కింద అటుకులు బెల్లం కలిపి పెట్టేశాను. ఆ రోజు ఇంకా దీపం పెట్టేసి ఆ రోజే వినాయకుడిని ఇచ్చారు మా వీధిలో వినాయకుడికి. ఇది మా పూజా మందిరం. చూశారు కదా, ఫొటోస్ అయితే మనం గృహప్రవేశం చేసినప్పుడు ఏ ఫొటోస్ అయితే ఉంటాయో అవే ఉంటాయి, ఎక్స్ట్రా ఓన్లీ బాబా ఫొటోసే ఉంటాయి. అక్కడ ఇత్తడి కుందులు ఉన్నాయి కదా, దీపారాధన కుందులు, అవి నేను సపరేట్ అయినప్పుడు ఇచ్చారు మా మదరు. అందుకే ఎప్పుడు పెద్ద పూజలు చేసినప్పుడు అవే పెడతాను. డైలీ వేర్ అయితే రాగి ఉంటాయి, అవి పెట్టుకుంటాను. వినాయకుడి దగ్గర అయితే వెండివి ఉంటే అవి పెట్టుకున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు వినాయక చవితి? ఏమేమి ప్రసాదాలు వండారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మాకు ఆ రోజు డిన్నర్కి, లంచ్కి అన్నిటికీ ఆ ప్రసాదాలే సరిపోయినాయి మాకు తినడానికి. కుడుములు నేను తింటే మిగతా మా హస్బెండ్ మా పాప తిన్నారు. మా హస్బెండ్స్కి స్వీట్స్ పిచ్చి. స్వీట్స్ మా హస్బెండ్ తింటే, పులిహార మా అమ్మాయి తింటే, కుడుములు నేను. ఇంకా అంతే కదా, ప్రసాదాలు అలా అడ్జస్ట్ చేసుకుని తినేసాం. ఇదైతే ఈవినింగ్ది. ఇంకా వినాయకుడికి బాయ్ చెప్పేసి టైం వచ్చింది మా బొజ్జ వినాయకుడికి. మా హస్బెండ్ని లాస్ట్ కదా ఒక చిన్న పిక్ తీయి, ఎందుకు ఇవ్వాలనిపించట్లేదు అంటే నవ్వుతున్నారు. ఇంకా ఆ రోజు పిక్స్ దిగింది మా అమ్మాయి మా వీధిలో వినాయకుడి దగ్గర. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.